బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా రూపుదిద్దుకుంటోంది. శాశ్వత నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించిన ప్రభుత్వం అంతే వేగంగా పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం కోసం తాజాగా టెండర్లు పిలిచింది. 1048 హైకోర్టును కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు. అసెంబ్లీని 748 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు టెండర్లు పిలవడంతో ఏ సంస్థ తక్కువగా కోట్ చేస్తుందో దానికి నిర్మాణ బాధ్యతలను అప్పగించనున్నారు. ఇందుకోసం సిఆర్డీఏ అధికారులు టెండర్లను ఈ నెలాఖరులోనే ఖరారు చేయనున్నారు. ఇక టెండర్లకు ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం వరకు గడువు విధించారు. ఇక టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్స్ వేర్వేరుగా వేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాల్సి వస్తుండటంతో ఇక తుఫానులకు, వరద నీటికి తట్టుకునేలా భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ భవనాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఆకృతిలో నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం గతంలోనే కొన్ని డిజైన్లను సిద్ధం చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగానే నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. ఇక ఫోస్టర్ సంస్థకు ఈ డిజైన్లు రూపొందించింది. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూపొందించిన ఈ అంచనాల కంటే ఇప్పుడు ఎక్కువ కావడంతో పాటు అదే డిజైన్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది.